నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. అనవసరంగా వైసీపీ నేతలు రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల అరాచకాలు శృతి మించిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భక్తులతో మాట్లాడి ఆలయ సేవలు, సౌకర్యాలపై ఆరా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య, శోభిత దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అమరావతిని ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని ఆయన పేర్కొన్నారు. అనవసరంగా రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షను చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకోపోయింది. మట్టితో బూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ పోయేట్టుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు, అటు ఇటు వాటర్ పోవటానికి. పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి. ఆ వర్క్ పూర్తి అవ్వగానే అవి తీస్తారు. అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాను పెట్టడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల క్లోజ్ అయినాయి. దానివల్ల కాబట్టి నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా సురక్షితమైంది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, పంపింగ్ స్టేషన్స్ అవన్నీ. ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు, అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు. అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికిపోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందువల్ల జరిగిన చిన్న దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ఏ నాయకులైనా, కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది. రేపు మార్చికి ఆల్మోస్ట్ 4000 హౌసెస్లో ఒక 100-200 హౌసెస్ తప్పితే మిగతా అన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి. ప్రభుత్వం చేసిన నిర్వహణతో అది ఒక అడవి అయింది. ఆ అడవి యొక్క కంపలన్నీ తొలగించడానికి యాక్చువల్గా ఎక్కువగా జేసీబీలు ప్రకటనలు పెట్టారు. దాంట్లో కొన్ని రాళ్లు పోయినాయి.
అవన్నీ కూడా వర్షాలు తగ్గానే వెంటనే చేయిస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఎవరు ఏం మాట్లాడదలుచుకున్నా ఇక్కడ వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల అరాచకాలు శృతిమించిపోయాయని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆక్షేపించారు. గతి తప్పి వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారన్న ఆయన, దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనపై పూర్తిగా పట్టు కోల్పోయారని అన్నారు. వ్యవస్థలను ప్రణాళికాబద్దంగా నాశనం చేస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు సుపరిపాలనకు అర్థం ఏమైనా ఈ కాలంలో మారిందా? సుపరిపాలన అంటే స్కాములు, దళితులు మహిళలపైన అత్యాచారాలు, అట్లాగే ఉద్యోగులపైన అరాచకాలు, ఈ విధంగా ఉండడమే సుపరిపాలన అనుకుంటా ఉన్నారా? లేక ఇసుక, మన్ను, సారాయి, అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలన అని చెప్పాలనుకుంటా ఉన్నారా? అసలుకు మీ యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే విచక్షణ రాహిత్యంగా కనిపిస్తుంది మాలాంటి వాళ్లకు. ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, విచ్చలవిడితనం పెరిగిపోయింది, వ్యవస్థల్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తూ ఉన్నారు. పైగా ఆ రెడ్ బుక్ అట్ అదేంటో ఒక అరాచకత్వాన్ని, విచ్చలవిడితనాన్ని, దౌర్జన్యాన్ని విశృంఖలంగా పెంచి పోషిస్తూ ఉంది మీ రెడ్ బుక్ పరిపాలన. చెప్పడానికి బాధపడతా ఉన్నాం. మీరు ఏం పని చేసినా కొన్ని ఫోటోలు, ప్రచార ఆర్భాటాలు, మీరు ఏ మాట చెప్పడానికి కూడా ఇంత కూడా సంశయించరు మీరు. మొన్నటికి మొన్న సంజీవని తీసుకుని వస్తామని నేను మిమ్మల్ని అందరినీ 120 ఏళ్ళు బతికిస్తానని చెప్పింది విన్నాం. నోటికి ఎంత వస్తే అంత. ఇప్పటికి కూడా అండర్ ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లో ఉన్న కొన్ని విషయాల్ని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం. మిమ్మల్ని మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓన్ చేసుకోవడానికి. అది ఏ కార్యక్రమమైనా సరే మీ ప్రమేయం లేకుండా జరిగినా సరే అది మీది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. పాపం వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి పేరు మీద రోడ్లేస్తే అది నేనే చెప్పినా అని చెప్పే పరిస్థితి మీరు. బహుశా కృష్ణానదికి వరదలు కూడా నేను చెప్తేనే వచ్చాయని చెప్పుకుంటారేమో రేపు పొద్దున మీరు. అసలుకి ఈ రోజున బహుశా మీకే ఏదైనా ఒక లోపల అనుమానం ఉందేమో. 6 గంటల తర్వాత పెరిగిన 12.5% ఓట్లు, 45 లక్షల పైచిలుకు ఓట్ల వల్ల మేము అధికారంలోకి వచ్చాం. ఈ అధికారంలోకి రావడం అనేది సవ్య మార్గం కాదని అనుమానం మీకు ఏదైనా ఉంది కాబట్టి మీరు బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మీరే కాదు, మీ అనుయాయులు మొత్తం మెజారిటీ అనుయాయులు ఈ రోజున ఇదే కార్యక్రమం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. సంవత్సర కాలం దాటగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా, కూటమి ప్రభుత్వంగా ఈ రోజున మీరు ఎక్కడ సర్దుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఉచ్చ నీచాలంటూ ఏమీ లేవు. మీరు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఏదో బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానని చెప్పారు. అబ్బో చాలా మంది మీ కార్యకర్తలు మీరు తాట తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్ట్ షాపులు చాలా మంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అయ్యా, ఈ రోజున మీరు చేస్తున్న అనేక దుర్మార్గాలని, లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక పనులని కప్పిపుచ్చుకునేందుకోసం మీరు ఇటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య లేదు, విచక్షణ లేకుండా లేదు. అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో 10 సంవత్సరాల క్రితమో, 15 సంవత్సరాల క్రితమో, లేక 5 సంవత్సరాల క్రితమో పోస్టింగులు పెడితే వాళ్ళని వెంటాడి తెచ్చి జైళ్ళల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు. భక్తుల సౌకర్యాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం ఆలయ అధికారులతో చర్చలు జరిపారు. ఆలయంలో మంచినీటి సౌకర్యాలు, టాయిలెట్స్, పరిశుభ్రత, అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదాల నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో నేరుగా మాట్లాడి ఆలయ సేవలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
నిర్వహిస్తున్న వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో ప్రజలు మెయిన్గా భక్తులు సంతృప్తి పొందుతున్నారా లేదా, వాళ్ళు దర్శనానికి ఎంత అవకాశం తీసుకుంటున్నారు, సులువుగా వాళ్ళు దర్శనం జరిగిందా లేదా, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తితో దర్శనం చేసి వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలని, ఆల్రెడీ చేస్తున్న అన్నదాన ప్రసాదం గురించి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళని సిబ్బందిని సేవ్ వేలో కొనసాగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెట్ల మార్గంలో కానీ నడక మార్గంలో కానీ వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండా గుడికి చేరుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ వైట్ పెయింట్ అని కూడా కొంత ఇంప్రూవ్ చేస్తూ గతంలో పోయిన వర్షం వల్ల పోయిన ప్లేసెస్ లో కూడా ఆ పెయింటింగ్ వేయించమని చెప్పడం జరిగింది. మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ అని ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది జనరల్ గా ప్రభుత్వ సేవల మీద, ఎస్పెషలీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక గుడిల్లో ఇచ్చే సేవల మీద ప్రజల యొక్క సంతృప్తి ఏ విధంగా ఉంది అనేది అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరలక్ష్మీదేవి నామస్మరణతో మారుమోగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అలివెట్టి మండపంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక వేదికపై వరలక్ష్మీదేవిని కొలువు తీర్చి ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహ వచనం అనంతరం మహిళలతో అమ్మవారి అష్టోత్తర శతనామ పూజలు చేయించారు. అనంతరం పండితులు వరలక్ష్మీదేవి వ్రత కథను చదివి వినిపించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 3,000 మంది మహిళలు హాజరయ్యారు. ఆ స్వామి మీద భావపాలతో నీళ్ళని చల్లండి కొద్దిగా. అక్కడే ఉంచి స్వామిని మరలా నమస్కారం చేయండి. స్వామి చేతితో ఈసారి చూపించండి. ఆ తర్వాత మీ నిద్ర నుండి తాంబూలం స్వామికి త్రిభువన భూతికరి ప్రసీదమఖ్యం. అమ్మవారికి నమస్కారం చేశారు కదా, మళ్ళా ఒకసారి సంకల్పం చెప్పాలి. మీరందరూ కూడా చేతులు ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. మీ దగ్గర ఉన్న అక్షతలు 2 గింజలు తీసుకుని చెప్పండి. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్